ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడైన. అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట ఏమంటారంటే, వాక్యము శరీరధారిగా వచ్చి మన ముందు నిలుచున్నది. ఎవరి ముందు నిలుచున్నది? అవునా కదా? వాక్యమే శరీరధారిగా వచ్చిందంట. యేసుక్రీస్తు వారి గురించి వాక్యంలో చెప్తున్నది మాట అది. అయితే ఆ వాక్యం గురించి చెప్దాం. మనము కొంతమంది యేసుతోని తిరిగిన వాళ్ళు ఉన్నారు, యేసుతో నడిచిన శిష్యులు ఉన్నారు. అవునా కదా? ఇక్కడ వేసుకో, ఇక్కడ గాలి వస్తుంది, ఇది వేసుకో, ఇక్కడ గాలి వస్తుంది. దూరం 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 ఉండకుండా అన్నాను, ఇక్కడ వేసుకో, గాలి వస్తుంది. అయితే ఉన్నారు. అయితే దానిలో ఒకరు ఎవరంటే యాకోబు సహోదరుడైన యూదా. ఇస్కరియోతు యూదా కాదు. ఎవరు? యాకోబు సహోదరుడైన యూదా అని ఒక ఆయన ఉంటాడు అన్నదమ్ముల్లో. ఇస్కరియోతు యూదా అంటే యేసుక్రీస్తును అప్పచెప్పిన వారు. ఈ యూదా గారు ఒక్కటే అధ్యాయం రాశాడు. ప్రకటన తర్వాత ఉంటుంది, ప్రకటన లాస్ట్ ఉంటుంది, దాని పక్కనే యూదా ఉంటుంది. ఒకసారి యూదా దిద్దాం. ఈరోజు చాలా బాగుంటుంది వాక్యం లోతులోకి వెళ్దాం. ఎందుకంటే చివరి దినం ప్రకటన తర్వాతనే యూదా తర్వాత ప్రకటన ఉంటుంది. ప్రకటనకు ముందు అనమాట. ప్రకటన 1వ అధ్యాయం నేను చెప్తా. ప్రకటన 1వ అధ్యాయం ఆ పేపర్ తీయగానే యూదా కనబడుతుంది. ప్రకటన అంటే లాస్ట్ వచనం కనబడిందా? పేజ్ నెంబర్ వచ్చి ఏమవుతుందంటే 227 అనుకుంటా. యూదా పత్రిక ఉంటుంది. ప్రకటన దిగుతున్నాడు. ప్రకటన వచ్చిందా? ప్రకటన పక్కన ఇంకోటి ఇటు కమ్మది లెఫ్ట్ సైడ్ యూదా కనబడ్డదా? ప్రకటన 1వ అధ్యాయం తీయగానే, ప్రకటన 1వ అధ్యాయం తీయగానే తీసారా? ఇదే ఇదే లెఫ్ట్ సైడ్ అదేంటిది? అది ఏమధ్యాయం? యూదా కనబడిందా? యూదా అధ్యాయం కనబడితే ఈరోజు ఈ యూదా రాసిన పత్రిక నుండి కొంచెం ముందుకెళ్దాం. ఏమన్నా ఈరోజు కొంచెం వాక్యం లేట్ అవుతుంది, వినండి, గ్రహించండి. పర్లేదు, అయ్యో మాకు లేట్ అయింది అన్న విషయం అనకుండా ఈ రోజు కొంచెం వాక్యం దీని తర్వాత బల్లారాధన ఉంటుంది. బల్లారాధనలోకి వెళ్ళిపోదాం. అయితే యూదా వారు ఏం రాస్తున్నారే, ప్రియులారా 3వ వచనంలో ఉంటుంది, మన అందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష గలవాడనై ప్రయత్నించుచుండగా. ఏంటంట? అయితే మన అందరికీ తెలవాలి, అన్ని విషయాలు తెలవాలి అని. ఈయన ఏంటంటే కొద్ది మంది ఏమంటారంటే యేసుక్రీస్తు తమ్ముడు అని కూడా అంటారు. కొంతమంది ఏమంటారు, యేసుక్రీస్తుకు అన్నదమ్ములు ఉన్నారు కదా, ఆ దాంట్లో ఉన్నవాడు చిన్నవాడు లాస్ట్ వాడు అని కూడా అంటారు కొద్దిమంది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. కానీ ఈయనైతే ఏంటంటే యాకోబు సహోదరుడు అని ఉన్నది. ఎవరు? యాకోబు సహోదరుడు, కొర్నేలు సహోదరుడు, కొర్నేలు తమ్ముడు, కొర్నేలు అన్న, ఎవరో సంథింగ్. అర్థమవుతుందా? ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఏమని రాస్తున్నాడు అంటే, పరిశుద్ధులకు ఒకసారి చదవనా, పరిశుద్ధులకు ఒకటేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచున్నానని వ్రాయవలసి వచ్చెను. ఏందంట? ఒకటేసారి అంట. ఎన్నోసారి? ఒకటేసారి రాయబడింది. మనకు బైబిల్ ఒకసారి రాయబడింది, 2 సార్లు రాయబడింది. యేసుక్రీస్తు వారు ఒకసారి వచ్చిన్నారు, ఒక్కసారి వచ్చిండు, అప్పగించబడిండు, ఆయన బోధలు చెప్పిండు. ఆ బోధనలు శిష్యులు ముందుకు సాగిస్తున్నారు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, శిష్యులు సాగిస్తూ ఉండి ఆయన ఏమని రాస్తున్నాడంటే, దాంట్లో ఇంకా మనం 4వ వచనం చూస్తే పోతుంటే ఏమవుతుందంటే, చూడండి, రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామదురత్వమునకు దుర్వినియోగం పరచుచు మన అద్వితీయ దాసులను ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే రక్షింపబడిన వారు. ఇంకా ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకం చేయబోచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసేను. చాలా అద్భుతం. ప్రార్థించుకున్నాం. ప్రేమ గల తండ్రి, దయగల యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం చెప్తుండగా తండ్రి నాలో ఉండి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. నేనేం మాట్లాడదో ఏం మాట్లాడకూడదో మీరు నేర్పించండి తండ్రి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఇప్పుడు చదువు అయిపోయింది, నామం కలిగి
అందరు నన్ను చూడండి, నేను ఎలా చెప్తున్నాను, ఏం చేస్తున్నాను నన్ను చూడండి, తేరు చూడండి. ఎవరికైనా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే అమ్మగారు లవంగాలు ఇస్తుంది, అందరికీ నోట్లు వేసుకోండి. ఎందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నానంటే వాక్యం వినడం వల్ల మన హృదయం మారుతుంది. నా ప్రయత్నం అదే, అర్థమైందా? అందరూ చెప్పే వాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పినా కానీ కొద్దిమంది చెప్తాంటే మారదో కానీ దేవుని ఆత్మ మన మీదికి వచ్చి మనం చెప్పినప్పుడు మారు మనసు వస్తుంది. ఆ ఆత్మ పొందుకొని పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది చేర్చబడింది. ఎంతమంది చేర్చబడింది? అర్థమైందా? ఇక్కడ మనకు దేవుని ఆత్మ ప్రేరేపణించబడితే ఒక్కరైనా చేర్చబడతారేమో అన్న ఆశ, ఆ ప్రయత్నం నాలో, ఆ ప్రయత్నంతో చెప్తున్నాను. అయితే బైబిల్లో ఉన్న వాక్యాలు లేఖనాలు మనకు ఒక్కసారి అప్పచెప్పబడింది. దేవుడు చెప్పినాడు కానీ ఈ సంగతులు అన్ని మనం ఎరుగుతున్నాము, అన్ని జ్ఞాపకం చేసుకొని అన్ని మనలో ఉన్నాయన్న విషయం అన్ని తెలుసు. మంచిగా నువ్వైతే అవసరమైతే నిలబడు. మనకి ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలంటే నిలబడైనా దేవుని వాక్యాన్ని వినడానికే చూడాలి అమ్మగారు. అయితే సంగతులు అన్ని తెలుసాడ, ప్రతి విషయం తెలుసు. యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలుసు, ఆయన ఏ విధంగా రక్షించాడో తెలుసు, ఆయన ఏ విధంగా మనలా స్వస్థపరుస్తాడో తెలుసు. అర్థమవుతుందా? అక్కడ మగ్గుంది, నీళ్ళు తాగుతాను అక్కడ. కాకపోతే ఎవరితో అడగకండి, నేను చెప్తానే మాట్లాడకండి. ఎందుకంటే వాక్యం చాలా ప్రకటన, లాస్ట్ అధ్యాయం అనమాట. నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ వచనాలు, బైబిల్లో ఉన్నదే చివరి వచనాలని చెప్తున్నాను. చివరిలో రాసినది చాలా ప్రాముఖ్యమైనది, నెరవేర్చబడుతున్నది. అయితే ఇవన్నీ తెలుసు కానీ తెలిసి ఆట మనం తప్పు చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? తెలియక కాదు. నువ్వు ఏ విధంగా రక్షింపబడ్డావు, మొదట ఎంత దుర్నీతిలో నుండి రక్షింపబడ్డావో తెలుసు. రక్షింపబడినప్పుడు నీ స్థితి ఎలా ఉండేనో తెలుసు. అర్థమైందా? పాపపు స్థితి నుండి పరిశుద్ధ స్థితికి వచ్చి రక్షింపబడి ఉన్నావు. ఉండి మరలా ఏం చేస్తున్నావట? పడిపోతున్నావట. అందుకనే ఇజ్రాయెల్ కూడా ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన, ఎక్కడ తీసుకొచ్చిన? పాపంలో నుండి, శ్రమలో నుండి, కష్టపడుతున్న కష్టత్వంలో నుండి, నరక యాతనలో నుండి, అక్కడ నుండి బయటికి తీసుకొచ్చి అద్భుతాలు చేసినాం, ఆశ్చర్య కార్యాలు చేసిళ్ళు. ఎవరెవరు చేశారు? మోషే, ఆరోనులు కలిసి దేవుడు వారి నుండి కార్యాలు చేస్తుండే. వీళ్ళు కనులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. ఉండడం కాదు, వినడం కంటే చూస్తున్నారు. తెర మీద చూసినట్టుగా ఇట్లా మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో ఈ విధంగా చూస్తున్నారు, అద్భుత కార్యం చూస్తున్నారు. చూసామా లేదా? మనం కూడా కార్యాలు చూసామా లేదా? ఏమో మీరు వింటున్నారా లేదా నాకు ఎట్లా తెలియాలి? మీరు ఎట్లా కనెక్ట్ కావాలి? వాక్యానికి ఇలా పెన వేసుకోపోవాలి. పెన వేసుకోపోవడం అంటే ఎట్లంటే నేను చూపిస్తా పట్టు. 2 తాళ్ళు కలిసి ఇట్లా అల్లుతాడు, ఇట్లా అల్లుతారు. ఎలా ఉంటుంది? ఇలా పెన వేసుకపోవాలి వాక్యాన్ని. ఈ విధంగా, ఏ విధంగా? ఇట్లా అల్లినట్టుగా పెన వేసుకపోవాలి వాక్యానికి. మీరు సమానం చెప్పకపోతే ఇట్లనే చూస్తే నేను ఏమనుకో చూస్తాను అనుకుంటా, కళ్ళు తెరిచి నిద్రపోతున్నాను అనుకోవాలి. నేను కళ్ళు తెరిచి కూడా నిద్రపోతాను తెలుసా? అయ్యో మీకు తెలియదేమో, దాంట్లో నేను ఎక్స్పర్ట్. కళ్ళు తెరిచి నిద్రపోవట్లా, అర్థమైనా? నేను కళ్ళు తెరిచే నిద్రపోతా. నేను మీ అందరికి తెలుసో తెలియదు, కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు, కళ్ళు తెరిచి కూడా నిద్రపోతారు తెలుసా? దాంట్లో నేను ఎక్స్పర్ట్. కళ్ళు తెరిచి నేను నిద్రపోతా, అందుకనే చెప్తాను, నేనే చెప్తున్నా. అర్థమైందా? అయితే మరి మీరు సమాధానం చెప్పబోతున్నా కదా. అయితే ఈ యూదా గారు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోని చెప్తున్నాడు. హే, ఇజ్రాయేలును ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించిన, ఎట్లా రక్షించినో కానీ వాళ్ళు కనులారా చూసి మళ్ళీ చెప్పినట్టు వినకపోతే వాళ్ళ నాశనం చేసిండు. అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఆయన, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు ఇటురాలే, ఇటుదాను, నువ్వు ఎక్కడ మాట్లాడుకోరు, మీరు ఇద్దరు పక్కన ఉన్నా కానీ వాక్యం వినండి. అయితే వాళ్ళని ఏ విధంగానైతే రక్షింపబడి తీసుకొచ్చిండో, ఏ బాధలో, ఏ ఇరుకులు అయితేలో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నారో అక్కడ నుండి తీసుకొచ్చి మహిమలో పెడదామని అనుకున్నాడో ఆ మహిమ యుద్ధకు తీసుకెళ్తున్నా అంటే వాళ్ళకు సనుక్కోవడం మొదలుపెట్టారు, గునుక్కోవడం మొదలుపెట్టారు. అరే, ఇన్ని కార్యాలు చేసినా, ఇన్ని అద్భుతాలు చేసినా, ఇవన్నీ చేసినా కానీ ఎందుకు సనుక్కుంటారు రా, ఎందుకు గునుక్కుంటారు రా అని కోపం వచ్చి దేవుడు ఏం చేసిందంట, వాళ్ళను అక్కడికి రానివ్వలే. పాలు తేనెలు ప్రవహించి దేశంలో అడుగు పెట్టలే. ఎందుకు అడుగు పెట్టలే? ఎరికేనా? వీళ్ళు సనుక్కోవడాన్ని చూసి, వీళ్ళు గునుక్కోవడాన్ని చూసి అడుగు పెట్టలే. ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించిండు, వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఆహారం ఇచ్చిండు. నీళ్లు లేనప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ప్రతిదీ కొదవ అన్న సమయంలో వాళ్ళు చేతులెత్తి ప్రార్థించగా ప్రతిదీ ఇచ్చాడు. కానీ వాళ్ళు సనుక్కోవడం వచ్చింది వాళ్ళ హృదయంలో.
ఆ సనుకోవడం రాగానే కోపం వచ్చేసి దేవుడికి, అందుకని ఆశ్రయించి, అందుకనే ఆ విషయాన్ని ఈ యూదా గుర్తు చేస్తున్నాడు. ఈ యాకోబు సహోదరుడైన ఈ యూదా గుర్తు చేసి ఏమంటున్నాడు అంటే 13వ వచనం చివరిలో చూసుకున్నాం మనం ఒకసారి. ఏమని ఉంటుందంటే చూడండి, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్ళతో ప్రక్కిడింపబడి చెట్లుగాను. అర్థమైందా? 2 మార్లు అట. ఎన్ని మార్లు? ఒకసారి ఒక మొక్కను తీసుకొస్తాం, ఒక కాంచెలు తీసుకొచ్చి ఇంకొకటి పెడతాం. అర్థమవుతుందా? ఇటు వినాలి. అది పెట్టినప్పుడు అది చనిపోయి మళ్ళీ మొలకెత్తుతుంది. అవునా కదా? ఫస్ట్ ఓకే, దేవుడు అంటే తెలుసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు రెండోసారి, అప్పుడు అంటే దేవుడు అవకాశం ఇవ్వలేదు ఎవరికి? ఇజ్రాయేల్కి అవకాశం ఇవ్వలేదు. అప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు స్వయంగా దిగి వచ్చి ఆయన ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అర్థమైందా? ఇది 2వ అవకాశం. ఎన్నో అవకాశము? 2వ అవకాశం. ఒక విశ్వాసి తప్పిపోతాడు, మరలా మొదటివారు కడపడివారును, కడపడివారు మొదటివారు. మొదటివాడు ఎప్పుడైతే కడపడికి పోయిండో ఆ కడపడివాడు మళ్ళీ మొదటికి వచ్చినప్పుడు ముక్కై నిలబడతాడు. హల్లెలూయా! స్థిరముగా నిలబడతాడు. అదే అన్నమాట. అంతే. ఇది 2వ మారి అన్నమాట. 2వ మారి మరణం. అర్థమవుతుందా? రెండోసారి దేవుని యొద్దకు నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. అప్పుడు ఏమంటున్నాడు? రెండోసారి నువ్వు వచ్చినా మరే, ఇంకొక విషయం మళ్ళీ ఇంకొకటి, దీన్ని చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. రెండోసారి నువ్వు మరలా ఆయన దగ్గరికి వచ్చినా గానీ ఆయన తీర్పులో నువ్వు నిలబడి ఉన్నదని జ్ఞాపకం చేసుకో. 14వ వచనం చూడండి, ఎవరెవరికి తీర్పు ఉన్నదట? చదవాలి త్వరగా. ఆదాము మొదలుకొని, ఎక్కడట? ఆదాము మొదలుకొని, మొదటివాడు ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా, 7వ వాడైన హానోకు, 7వ వాడు ఆయన హానోకు ఏం చేసిండు ఎరికేనా? ఆయన దేవునితో నడుచుకుంటే వెళ్ళాడు, చనిపోలేదు. ఎవరు? మంచిగా గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అట, మనం ఇప్పుడు ఉన్నాం అనుకో, మనం బ్రతుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు వచ్చినాం అనుకో, మనం పరిశుద్ధంగా ఉంటే మనం ఇట్లనే చనిపోం, ఇట్లనే ఎత్తబడతాం. హానోకు ఏ విధంగా నీకు ఎత్తబడిండో గుర్తుపెట్టుకోండి. అందుకనే యేసుక్రీస్తు 2వ రాకడ గురించి ఈయన ముందుగానే ప్రత్యక్షపరచబడి ఈ యూదా రాస్తున్నాడు. హానోకు వరకు చదువు. వీరిని కూడా ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనుల క్రియలన్నిటిని గూర్చియో, భక్తిహీనులైన పాపుల తమకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నీ గూర్చియో వారిని ఒప్పించుటకును ప్రభు తన వేల వేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఏం చేస్తాడంటే ఆదాము మొదలుకొని, ఆదాము చనిపోయాడు, అవునా కదా? హానోకు ఎత్తబడ్డాడు, ఏం చేస్తాడు? దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏలియాలాగా, ఏలియా తర్వాత 2వదిగా ఏలియా వెళ్ళిపోయాడు. ఈ బ్రతికి ఉన్న ఈ ఆదాము అంటే ఇప్పటికి బ్రతుకున్నట్టే ఆదాము. అర్థమైందా? సారీ, హానోకు ఇప్పుడు బ్రతుకున్నట్టే, ఎందుకంటే ఆయన మహిమ శక్తితో వెళ్ళిపోయాడు కదా, చనిపోలే. అట్లా మనమైతే యేసుక్రీస్తు వారు అయితే వచ్చినప్పుడు ఆయనతో మనం ఈ మహిమలో ఎట్లయితే ఎత్తబడుతున్నామో మన అందరికి కూడా తీర్పులో ఉన్నది. ఎందుకు ఆ తీర్పు ఉన్నది తెలుసా? ఎందుకు ఆ తీర్పు ఉన్నది ఎక్కడైనా? భక్తిహీనులట. ఇక్కడ ఎవరు? భక్తిహీనులందరూ. గుర్తుపెట్టుకో. మరి భక్తిహీనులు ఎవరు? ఎవరు? నువ్వు, నేనే. ఎవరు? యేసుక్రీస్తు గురించి తెలిసి కూడా నిదానంగా వద్దాంలే, నిదానం చేద్దాంలే, ఏమున్నది? నిర్లక్ష్య ధోరణి కలిగిన వారందరూ యేసుక్రీస్తు వారు అంటే రుచి చూసి తెలుసుకొని ఆయనకు ఆటంకం కలిగేటట్టుగా జీవించే వారందరికీ వేవేల కొలది పరిశుద్ధులను పట్టుకొని వస్తున్నాడు ప్రభు. ఆ ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు నువ్వు నిలబడాల్సిందే. నిలబడినప్పుడు నీ తప్పును ఆయన ఎత్తి చూపిస్తాడు. అక్కడ ఏం చేస్తాడు? నేనంటే నీకేమో తెలుసు, తెలిసి కూడా నువ్వు పాపం చేశావు, తెలిసి కూడా నువ్వు తప్పు చేశావు, తెలిసి కూడా నువ్వు తాగావు, నువ్వు రక్షింపబడి కూడా నువ్వు అన్యులతో తిరుగుతున్నావు, నువ్వు రక్షింపబడి కూడా నిషిద్ధమైనది తింటున్నావు అన్న దాని గురించి ఆయనకు లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకని ఆయన రాస్తున్నాడు, స్వయంగా రాస్తున్నాడు. బ్రతికున్న హానోకు, చనిపోయిన ఆదాము నుండి మొదలుకొని నువ్వు నేను ఇప్పటి వరకు మనము తీర్పులో నిలబడాల బిడ్డ. ఈ విషయాన్ని గుర్తు చేసుకో. అర్థమవుతుందా? ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ముందుకు నడువు. అందుకనే ఆ విషయాన్ని స్పష్టంగా రాస్తున్నాడు ఆయన. ఏం రాస్తున్నాడు? 1వ అధ్యాయం రాశాడు, ఎక్కువ రాయలే. 1వ అధ్యాయం రాశాడు, 25 వచనాలు మాత్రమే రాశాడు.
ఏమన్నాడు? ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తి క్రియలను గూర్చి. అర్థమైనా? ఓ మహాభక్తులుగా నటిస్తా అంటారు. యేసు ప్రభు యొక్కకు రాగానే, ఇక్కడికి రాగానే ఓ యేసయ్య ఇక నాంత భక్తులే లేరు, ఒకటే ఏడుపు, ఒకటే అంగలార్పు. ఇక చూడు తర్వాత ఎంత భక్తిపరంగా ప్రార్థన చేస్తారంటే, ప్రార్థన చేయమంటే ఒక గంట ఉంటుంది ప్రార్థన. పాటలు పాడడానికి ముందు వాళ్ళే, ప్రార్థించడానికి అన్ని ముందే, అన్నిట్లలో వాళ్ళే ఉంటారు. కానీ మళ్ళీ తర్వాత చర్చి నుండి బయటికి వెళ్ళగానే నన్నంటారు అంటారు. మళ్ళీ తర్వాత ఎక్కడ బిర్యానీ దొరుకుతుందా అని చూస్తా అంటారు. హల్లెలూయా. చాలా మంది లేదా? తిండికి ముందుండే వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. నేనైతే చెప్తున్నా, ఏదన్నా ఫంక్షన్ మా ఇంట్లో ఎవరైనా పిలిచినా కానీ ఫంక్షన్కి పోవాలంటే ఒక 10 సార్లు చెప్తే మా అమ్మగారు చెప్తే నేను వస్తా, లేదో వాళ్ళనే పంపిస్తా. ఎందుకు తెలుసా? నువ్వు నిలబడుకోసేపు నిలబడు, కళ్ళు మూస్తాంటే నా గురించి ప్రార్థన చెప్తున్నామో నేను అనుకుంటాను. అర్థమైనా? గుర్తుపెట్టుకో. ఎందుకు పోనేరికైనా నాకు నచ్చదు. ఆ తిండి వల్ల ఇంకేమైనా మజ్జ అవుతుందేమో. ఆడ మంచి మంచి రకాలే ఉంటాయి, స్పెషల్ ఉంటుంది. ఎక్కడ పోయినా కానీ చికెన్ మటన్ ఎక్కడైనా కామన్. ఏ ఫంక్షన్ పెట్టినా కానీ ఏం చెప్తాను, ఏ ఫంక్షన్ పెట్టినా బగారన్నము చికెన్ మటన్ కామన్. అవునా కదా? దానికి నేను ఆశపడదు. నేను పోను. చాలా మంది ఒక్కొక్కసారి పోతే కూడా ఒకసారి తిని రాను. నేను అడగండి, అమ్మగారు చెప్తుంది. నీ తిని కూడా రాను. ఎందుకు కదా? దానివల్ల దేవుని ప్రత్యక్షత నేను ఏమైనా కోల్పోతున్నా భయం నాలో కలుగుతుంది. దేవుని భయం ఉండాలా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకనే పౌలు గారు మారు మనసు పొందిన తర్వాత, సౌలు పౌలుగా మారిన తర్వాత చివరి క్షణంలో ఆయన ఏమంటున్నాడు? ఎక్కడైనా యేసుక్రీస్తు ఇప్పుడే మళ్ళీ వస్తాడు కావచ్చు, 2వ రాకడ వస్తుంది కావచ్చు అని భయం కలిగి నేను సిద్ధపడి ఉన్నా. నా పని నేను ముట్టించుకున్నా. నేను ఇప్పుడు నాకు నీతి కిరీటం నాకు ఉన్నది, నేను ఆ నీతిమంతుడిగా బ్రతుకుతున్నా అని స్వయంగా ప్రకటించిండు ఆయన. హల్లెలూయా. తిమోతికి ప్రకటించిండు. నేను అట్లా ప్రకటిస్తున్నామా లేదా? అందుకని అది గుర్తు చేస్తున్నాడు. వీళ్ళందరినీ గుర్తు చేస్తూ ఈయన రాస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ పాపం తమ విరోధంగా చేసిన కఠినమైన మాటలను కూర్చాట. ఏమర్చి కఠినమైన మాటలు అంటే ఏంటిది? సూటిపోటి మాటలు. అర్థమైందా? మొన్న యాక్చువల్లీ అసలు ఎవరిని ఏమన్నా తెలుసా? మొన్న ఇది నిన్న కాక మొన్న నేను మన గ్రూపులో కూడా పెట్టినా. గుంటూరులో చర్చి కాలిపోయింది. దుండగులు వచ్చి కాలు పెట్టిండు. చెప్పేది కాలు పెట్టినా కానీ పాస్టర్ గారు ఒక మాట చెప్పింది. ఏమన్నా ఎవరో తెలుసు, ఏమైనా తెలుసు కానీ మనం వారిని ఏమనదు. విశ్వాసం లొల్లి పెడదామని చూసిళ్ళు. విశ్వాసులకు భక్తి ఉండదు. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఏంటంటే విశ్వాసంలో కొద్ది మందికే భక్తి ఉంటుంది, కొద్ది మందికి ఉండదు. అర్థమైందా? గుర్తుపెట్టుకో. విశ్వాసిగా కాకుండా దేవుని శిష్యుడుగా ఉంటే నీకు భక్తి ఉంటుంది. ఏముంటది? విశ్వాసిగా జీవిస్తే అటు ఇటు జీవిస్తావు, కానీ దేవునికి శిష్యువుగా జీవిస్తే సరైన పద్ధతిలో జీవిస్తావు. అందుకనే శిష్యువు వీళ్ళందరూ ఏంటంటే, అపోస్తులు అందరూ ఎవరంటే శిష్యువును తయారు చేసాడు, విశ్వాసం తయారు చేయాలి. నేను కూడా శిష్యువులనే తయారు చేయాలని చూస్తాను. నాకు అదే బోధ, నాకు ఇష్టం. అర్థమైందా? విశ్వాసగా చూడండి. నేను ఎవరిని ఒక శిష్యురాలిగా, ఒక శిష్యుడిగా ఉండాలి. ఎందుకంటే నేను చెప్పే వాక్యం వాళ్ళ హృదయంలో ఫలిస్తే అదే వాక్యాన్ని ఇంకొకడ విత్తుతారు. వేరేది విత్తన అవసరం లేదయ్యా. వేరేది ఏదో విత్తాలి అనట్లేదు నేను. వేరే అక్కడక్కడ 4 దిక్కులు తెలుసుకొని విత్తనం అవసరం లేదు. ఒక కాడ మంచిగా విని దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆ విత్తచ్చు. అర్థమైందా? ఈ కఠినమైన మాటలు మాట్లాడేటోళ్ళు, సూటిపోటి మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటారట. ఒక మాట అంటే ఓర్చుకునే పద్ధతి ఉండదు ఎవరికైనా. అర్థమైందా? నువ్వు నన్నంటావారా? నువ్వు ఎంత మొగని అసలు? అర్థమైందా? ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారు అనుకో, ఎవరైనా చిన్న పిల్లగాడు ఎవడన్నా లేదా మధ్య వయసుడు కొంచెం తాయో తడుపు అని అన్నాడు అనుకో, నువ్వు నిన్న మొన్న బుద్ధినోనివి, నువ్వు నన్ను అంటావారా భయ్? అంటారా? అంటారా? అవునా కదా? మరి యేసుక్రీస్తు వారు ఎవరిని ఏమన్నాడు? ఆయన అంత హింసించినా అంత ఇచ్చిన ఆయన యుగ యుగములు ఉన్నవాడై ఉండి ఆయనను ఎవరని ఏమని అన్నారా? ఆయనను కొట్టిల్లు, ఉమ్మేసిల్లట. ఏం చేసిల్లు? ఉమ్మేసినా గాని, అర్థమైందా? ఉమ్మేసినా గాని ఆయన ఏం చేసాడు? స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈయన ఏమంటున్నాడంటే, ఆదాము మొదలుకొని ఆనోకు, 7వ వాడైన ఆనోకు, ఆయన 7వ వాడట. ఎంత? 7వ వాడు. 7వ వాడైన ఆనోకు వరకు శిక్షలో ఉండాల్సిందయ్యా. నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు నడిచే నడవడికను బట్టి నువ్వు శిక్షలో పాల్గొనవలసిందే.
అదొక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆ జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడు ఇట్లా జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారు ఒకనాడు వస్తున్నాడు. ఏంటంట? పరిశుద్ధులతో వస్తున్నాడు. ఎవరితోని? వేల కొలది పరిశుద్ధులతో. ఆ పరిశుద్ధులతో వచ్చే గుంపులో నీవు ఉన్నావా లేదా అన్నదే ఈరోజు వాక్యం. త్వరగా సిద్ధపడడం. ఇప్పటిదాకా ఇచ్చిన ఇంట్రడక్షన్ మీకు ఏమిచ్చిన? జస్ట్ ఇంట్రడక్షన్. త్వరగా సిద్ధపడడం. వాక్యం ఏంటిది? నిజంగా చాలా మందికి తెలుసో తెలియదు కానీ యేసుక్రీస్తు వాడు కమింగ్ అప్ సన్, త్వరగా వస్తున్నాడు. రెండవ రాకడ. ఎందుకంటే ఆయన సమయం అయిపోయింది. ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన సమయం వల్ల ఆసీనమైనది. పరిశుద్ధులను అందరినీ తీసుకెళ్లే సమయం వస్తుంది. ఇప్పుడు వెళ్ళిన పరిశుద్ధులందరూ ఎవరైతే ఉన్నారో ఆ పరిశుద్ధులను వెంట పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్న పరిశుద్ధులను తీసుకెళ్లే సమయం వచ్చింది. 1 తెస్సలోనిక 4 తీయాలి త్వరగా. 1 తెస్సలోనిక 4:17 187 పేజ్ నెంబర్ 187. కొత్త నిబంధనలో 187 పేజ్ నెంబర్. చదువు. 4:17. ఆ మీదట సజీవమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద ఎక్కిపోబడుదుము గాక. ఎక్కడికి పోతామట? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. అర్థమైందా? ఇప్పుడైతే సజీవంగా ఉన్నామా లేదా? సజీవంగా ఉన్నారా లేదా? ఎంతమంది సజీవంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. లేవాను మరి చెప్తారు, హల్లెలూయా చెప్తారు. సజీవంగా ఉండడం అంటే బ్రతికుండడం. అర్థమైందా? బ్రతికున్న మనము ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారు మన యుద్ధకు వస్తే ఏమాత్రం మనం ఏం చేస్తామట? ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మేఘముల మీదికి. ఆనోకు ఏ విధంగానైతే దేవుడితో మాట్లాడుతూ నడుచుకుంటే ఏ విధంగానైతే వెళ్ళిండో, ఏలియాను ఏ విధంగానైతే అగ్ని రథములు వచ్చి తీసుకొని వెళ్ళినాయో ఆ విధంగా మనలో కూడా అలానే వెళ్ళిపోతామాట. అవునా కదా? మీకు నమ్మకం ఉన్నదో లేదో మరి అట్లా వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు హల్లెలూయా చెప్తారు కదా. ఏంటి పోతానాయ? నేను అప్పుడు ఊకే బూతులే మాట్లాడతాంటిని, ఊకే నేను తాగుతూనే ఉంటాంటిని, ఊకే అంబర్లు ఎత్తాంటిని, ఊకే అడ్డమైనది పోయి తింటానే ఉంటాంటిని. నేను వెళ్తానాయా? నిషిద్ధమైనది తినద్దట. హల్లెలూయా. ఏమైంది? దేవుడు ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోవడం. అర్థమైనా? నిషిద్ధమైనది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ వెళ్ళడానికి గల ముందు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనల్ని తూకం వేస్తాడట. ఏం చేస్తాడు? చాలా మంది తెలియని విషయం ఏంటంటే దేవుడు తూకం వేస్తాడు మనల్ని. ఏ విధంగా తూకం వేస్తాడు అంటే ఒకసారి చూద్దాం. అయితే ఎవరు వెళ్తారు, ఏ సంఘం వెళ్తుంది, ఏ సంఘం వాళ్ళు వెళ్తారు అన్నది మనం ఇప్పుడు మొదటి ప్రాముఖ్యత. ఇప్పుడు మనకి అర్థమైందా? మరి వెళ్తారు, సజీవులమైన మనం వెళ్తామని అందరూ చెప్తూనే ఉన్నారు. ప్రతి సంఘంలో ఈ మాట చెప్తాండ్రు. ప్రతి సంఘంలో మేము ఎదుర్కోవడానికి ఉన్నాము, మేము వెళ్తున్నాము. మరి ఆ సంఘం ఎత్తబడుతుందా లేదా? సంఘం ఎత్తబడుతుందా? మనుషులు ఎత్తబడతారా? చాలా మంది తెలుసా తెలియదా? ఈ విషయం చెప్పాలా? ఈ విషయాన్ని ఒకసారి చెప్తా. సంఘము మాత్రమే ఎత్తబడుతుంది, మనుషులు కాదు. అర్థమైనా? సంఘములో ఎంతమంది అయితే కూడుకుంటున్నారో, పరిశుద్ధుల సహవాసమైన సంఘం ఏదైతే ఉన్నదో వాళ్ళు మాత్రం ఎత్తబడతారు. ఆ విషయాన్ని మీకు చెప్తా. ప్రకటన 2వ అధ్యాయం తీయండి. అట్లే హల్లెలూయా. ప్రకటన 2వ అధ్యాయం తీయండి. మొత్తం లాస్ట్ లో ఉంటుంది. ప్రకటన అధ్యాయమే లాస్ట్ కదా. 2వ అధ్యాయం చూడండి. ఏమంటే ఏ సంఘం ఎత్తబడుతుందని అక్కడ స్పష్టంగా రాయబడింది. 7 సంఘములు ఉంటాయి. ఎన్ని సంఘములు ఉంటాయి? 7 సంఘములు ఉన్నాయి. 7 సంఘముల నుండి విడిపోయిన వాళ్ళే చాలా మంది. వీళ్ళందరూ పెంతెకోస్తు సహవాసమయ్యా అంటారు. మనకు కొంతమంది ఏమంటారు? మనది పెంతెకోస్తు సహవాసమా కదా? అవునా కదా? పెంతెకోస్తు సహవాసంలే దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయి. పెంతెకోస్తు సహవాసం అన్నది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇగో ఇక్కడ నుండి వచ్చింది. అపోస్తలుల దగ్గర నుండి వచ్చింది పెంతెకోస్తు సహవాసం. కానీ ఈ పెంతెకోస్తు సహవాసంలో 7 సంఘములు ఉన్నాయి. ఎన్ని సంఘములు ఉన్నాయి? ఆ 7 సంఘములు మాత్రమే ఎత్తబడతాయి. ఎన్ని ఎత్తబడతాయి? మరి ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఎత్తబడే డౌట్ వచ్చింది ఎవరికైనా? మరి మీరు ఏడే చెప్తున్నారు అన్నట్టుగా అడిగినా అంటే మీరు వాక్యం ఉండలేరు. అర్థమైందా? అవునా కదా? 7 సంఘం కింద ఉన్న బ్రాంచీలు అన్నమాట ఇవన్నీ. 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు. అవునా కదా? ప్రపంచం మొత్తంలో ఎన్ని ఉండొచ్చు. కానీ ఎవరు ఎత్తబడతారు అన్నది స్పష్టంగా మొదట ఎవరికి రాస్తున్నాడు అంటే అన్యులకు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? అన్యులు అంటే ఎవరు? మరి హల్లెలూయా. మనమే అన్యులు. ఎవరు? మనమే అన్యులు.
ఎఫెసీలో చాలా బాగుంటుంది ఈ మాట తెలుసా? దేవుడు లేని ప్రజలకు దేవుడై వచ్చినాడు యేసుక్రీస్తు. అర్థమైందా? ఎవరో కాదు అన్యులు అంటే, మనమే అన్యులం. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ యూదులకే దేవుడు ఉండే ఇంతకుముందు. యేసుక్రీస్తు వారు వచ్చి అన్యులు కూడా దేవుడు అయ్యాడు. హల్లెలూయా. దేవుడు లేని ప్రజలం అన్నమాట మనం. ఎవరు? దేవుడే లేని ప్రజలు అంటే దేవుడిని మనం గుర్తించని ప్రజలు. అర్థమైందా? అప్పుడు మనం గుర్తించలేదు, దేవుడిని గుర్తించలేదు. కానీ అబ్రహామును ప్రేమించిండు, అందరు ఉన్నారు, అప్పుడు మనం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కానీ అప్పుడు నామిక వస్తుగా మనలో చూసేవాళ్ళు. మనం అన్ని విషయాలలో మనం దేవుడిని చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా? యూదులు ఒక్కరినే చూస్తారు, మెస్సియా అంటారు యూదులు. ఎందుకంటే వాళ్ళకు ప్రత్యక్షత ముందు తెలిసిపోయింది కనుక. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకు తెలిసిపోయింది. ఆయన రక్తం కింద మనల్ని కడిగిండు. ఎవరికి రక్తం కింద కడిగిండు? చూడండి, ప్రకటన 1వ అధ్యాయంలో చదివితే ఈ మాట ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఆయన రక్తం కింద ఏ విధంగానైతే మనల్ని కడిగిందో అన్నది ఈ విషయం ఉంటుంది. అయితే ఇక్కడ అది మనకు అది చెప్పట్లేదు. కానీ ఇప్పుడు నేను రెండో విషయం చెప్తున్నా. మనం అన్యులమా కాదన్న తర్వాత వాక్యంలో నేను చెప్తా. అయితే ఈ 2వ అధ్యాయంలో ఏమొచ్చిందంటే మొదట నాట మనల్ని ఎత్తబడతాడు. ఎందుకు ఎత్తాడంటే మొదటగా యేసుక్రీస్తు యూదుల గురించి వచ్చాడు. రెండవది వచ్చేది ఎవరి గురించి వస్తున్నాడు? మన గురించి వస్తున్నాడు. అర్థమైందా? యూదుల గురించి రావట్లేదు. యూదులు ఇంకా బిల్డింగ్ కట్టుకోవడానికి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా బలి అర్పణలు, ఇంకా ఎర్రని పేయ, ఇవే చూస్తున్నారు వాళ్ళు. ఇంకా 3వ మందిరం కట్టాలి, 3rd టెంపుల్. ఏం కట్టాలా? ఇజ్రాయెల్లో 3వ టెంపుల్ కట్టాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ వారి గురించి కాదు ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చేది. మొదట వారి గురించే వచ్చాడు, వారికి రక్షణ మారు మనసు కావాలని వచ్చాడు. కానీ ఇప్పుడు రెండోసారి వాళ్ళ గురించి రావట్లేదు. ఎవరి గురించి వస్తున్నాడు? మన గురించి వస్తున్నాడు. అయితే ఈ పేతురు గారు కూడా ఏమైతారంటే, పేతురు గారికి ఈ మాట దేవుడు చూస్తాడు అనమాట. ఎవరికి? కొర్నేలు అన్యుడు. ఎవరు? కొర్నేలు అన్యుడు దగ్గరికి వెళ్ళి నువ్వు బస చేయని చెప్తాడు. ఆయనకు సువార్తం చెప్పని చెప్తాడు. అదంతా వేరే సబ్జెక్ట్. కానీ అది మనం దీంట్లోకి వెళ్ళిపోతే వేరే అవుతుంది. అయితే ఇక్కడ 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, చదువున్నాడు 2వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ క్రియలు, కష్టమును, నీ సహవాసము. ఎవరు ఎరుగుతారట? మరి ఎవరికి రాస్తాడు? ఎఫెసీ సంఘానికి రాస్తాడు. ఎఫెసీ సంఘం ఎక్కడ ఉన్నది? అంతిమవేలో ఉన్నది. అంతిమ ఎక్కడున్నది? అన్య జనులలో ఉన్నది. అర్థమైందా? అది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది మీకు. ఎక్కడున్నది? ఎఫెసీ సంఘం అంటే అన్యుల సంఘం అనుకుందాం. మనకు అర్థమయ్యే రీతిగా చెప్తాం. అన్యులమైన మనకు అర్థమైందా? మొదట యోహాను గారు ఆ శిష్యులలో అందరు శిష్యులు హతసాక్షులు అయ్యారు. ఈ యోహాను మాత్రమే ముసలితనంలో ఉండి ఏ రోగం లేకుండా ప్రభు యుద్ధకు నిద్రించాడు. అంటే ఆయన వయసు అయిపోయినాక చనిపోయాడు. ఎవరు? ఈయన వయసు అయిపోయినాక చనిపోయి ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఈయనను బంధించింది ఒక కాడ. పద్మాస దీపంలో అని ఒక చిన్న గదిలో బంధించింది. సువార్త చేస్తున్నానని యోహాను బంధిస్తే, ఈ బంధించిన యోహాను దేవునికి ప్రార్థన చేస్తూ అక్కడ ఆయన చూసిన దర్శనాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ఏదైతే కనుల ద్వారా అయిన ఆత్మ పరలోకానికి ఎత్తిపోయి యేసుక్రీస్తు వారు మీరు 2వ రాకడ వస్తున్నారు కదా, యేసుక్రీస్తు వారు ఇంతకుముందు వచ్చిపోయింది, యేసుక్రీస్తు తిరిగిన ఆయన 2వ రాకడ గురించి ఈయనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఈయన ఇక చూడడు కదా, 2వ రాకడ ఈయన చూడక అప్పుడు వెళ్ళిపోతాడు కదా. ఏదో 2000 సంవత్సరాలు 2020 సంవత్సరాల కింద ఉన్న మనిషి ఆయన, అవునా కదా? ఇప్పుడున్న మనిషి కాదు కదా. ఈ మనిషికి అప్పుడు నేను ఏ విధంగా వస్తాను అని చూపిస్తున్నాడు. ఏంటంట? 7 దీపములు అంట. 7 దీపములు. ఎన్ని దీపములు? 7 దీపములు 7 నక్షత్రముల మధ్యలో దగ్గర మెరుస్తున్న ఒక మనిషిని చూసిండట. ఆయన ఎవరు? యేసుక్రీస్తే. ఈయన చూసి పరిచయం అవుతాడు యేసుక్రీస్తుని చూసి. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపాన్ని చూసి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇక నేను వస్తున్నా, ఇక వచ్చి ఏం చేస్తున్నానంట, మీ క్రియలు, మీ కష్టాన్ని ఎందుతాను అన్నీ నేను చూస్తానన్నయ్యా. నేను చూస్తలేను అనుకోకు. నువ్వు ఇట్లా సాగు పెట్టుకొని చేసేది, ఎవరు చూస్తలేరని వేరే ఇంటికి అడిగిపోయేది, అవన్నీ నేను చూస్తానా. ఎక్కడ చూస్తానా? ఇక్కడ అంతా 4 గోడలు ఉన్నాయా, ఈ కప్పు ఉన్నదా? మనం లోపల ఏం చెప్తున్నాం బయట వాళ్ళకి అది వెళ్తారా?
లోపలికి వచ్చి చూస్తే వెళ్తుంది. మరి ఆయనకు మాత్రం ఆయనకు తెలుసు, ఆయన చూస్తున్నాడట, ఆయన చూస్తున్నాడు. చదవండి. నీవు దుష్టులను సంహరింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొని ఉన్నావు. నీ సహవాసం చాలా గుర్తుపెట్టు. ఇది ఒకటి ఆపడే వాక్యం అందరూ చెప్తారు, అర్థమైనా? కొంతమంది అపోస్తులు అని పెట్టుకుంటారు. అపోస్తులని వాక్యం చెప్పేటప్పుడు మీటింగ్ చూశారు ఎప్పుడన్నా? అవునా కదా? చూసారా లేదా? అపోస్తులని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాక్యం చెప్పినట్టు ఉన్నారు. కానీ వాళ్ళు నిజంగా వాక్యంలో ఉన్నారా, వాళ్ళు అపోస్తులా కాదా అన్నది నీవే సరి చూసుకోవాలట. ఈ చెప్పే వాక్యం ఏం చెప్తుంది? ఎవరు చూసుకోవాలంట? ఎవరు చూసుకోవాలి? అర్థమైంది? అప్పుడు చాలా ఇలా సరి చూసుకోకపోయినా నీకు తప్పే. నేను వాళ్ళతో సహవాసం చేసిన అక్కడ 3వ ఉంటది, ఆ చదువునా నీ సహవాసం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇక్కడ ఏంటంట? నేను నీతో మంచి సాహసం చేసిన, మంచి పాస్టర్తో సాహసం చేసిన, నేను అలసిపోకుండా ఆయన ఎక్కడ పిలితే అక్కడ పోయినా, ఎక్కడ పోతే అక్కడ ఆరాధించిన, నేను చచ్చిపోయే అందరూ అలసట లేకుండా నేను ఆరాధించిన ఆ విషయాన్ని కూడా ఈయన ఎరుగుతాడట. ఎవరు? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం కాలే కదా? అర్థం కాలే కదా? సరే చెప్తున్నప్పుడు అందరి సాహసం ఉంటుంది. ఇప్పుడు చాలా చర్చలు ఉన్నాయి, సాహసాలు ఉన్నాయి. ఆ సాహసాలు అందరిలో కొంతమంది ఉంటారు మంచి చురుగ్గా ఉండేటోళ్ళు, పాటలు పాడేటోళ్ళు, పాస్టర్తోని సాహసం చేసేటోళ్ళు, పాస్టర్తో తిరిగే వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. ఉండి ఆరాధిస్తుంటా అంటారు. అందరు ఆరాధనలో ఉంటాడు. అవునా కదమ్మా? ఆ ఆరాధన చేస్తున్నది ఆ విషయాన్ని అంటే దేవుడు ఎరిగిండట. కానీ ఎరిగినాడు, కానీ ఆయన చెప్పే బోధ అందు అది కరెక్టేనా కాదా అని నువ్వు పరిశీలిస్తున్నావా? మళ్ళీ నీకు రివర్స్ క్వశ్చన్ వచ్చింది. అర్థమైందా? ఇది చాలా కష్టమైన క్వశ్చన్ కదా, ఇది చాలా కష్టమైన బాధ కదా ఈ మాట. అవునా కదా? అవునా కదా? అవునా కదా అన్న? ఇది ఎంత కష్టమైన మాట. అరే నేను అన్ని మంచిగానే ఉన్నాను నువ్వు అనుకుంటున్నావే, కానీ నీలో ఆ బోధ కరెక్ట్గా సరైనదా కాదా లేదా అన్నది నువ్వు సరి చూసుకున్నావా లేదా? నువ్వు ఆ బోధ నిలుచున్నావా లేదా? లేదా నువ్వు నటిస్తున్నావా? ఇంతకుముందు ఏం చెప్పినా యూదలో ఏం చేసినాం? నటిస్తున్నావా లేదా అన్నది చెప్తలేమా? నువ్వు నటిస్తున్నావా లేదా ఏదా అన్నది ఆదాము నుండి మొదలుకొని హానోకు వరకు నీకు శిక్ష ఉంటది. ఈ విషయాన్ని ఈయన చూపిస్తున్నాడు, ఈయన కూడా చూపిస్తున్నాడు, యోహాను కూడా చూపిస్తున్నాడు. ఆయన ఆత్మను అక్కడ తీసుకెళ్లాడు, ఎవరు లేనప్పుడు తీసుకెళ్లి ఇదన్నీ చూపిస్తూ ఉన్నాడు. నీ సహవాసం ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో నడుస్తున్నావు? అన్యులతో నడుస్తున్నావా? దేవునితో నడుస్తున్నావా? దేవుని బిడ్డలుగా నటిస్తున్న వారితో నడుస్తున్నావా? అర్థమైందా? 3 చూస్తున్నాడు ఆయన. నేను చూస్తున్నాడు. అన్యులతో తిరుగుతున్నావా? అన్యులు అంటే మనమే, కానీ దేవుడు తెలియని ప్రజలతో తిరుగుతున్నావా? మనం దేవుని తెలుసుకున్నాం, అర్థమైందా? మనం దేవుని తెలుసుకున్నాం, కానీ దేవుడు లేని ప్రజలతో నువ్వు తిరుగుతున్నావా? దేవుడు అని చెప్పి అబద్ధమాడే ప్రజలతో తిరుగుతున్నావా? అర్థమైందా? దేవుణ్ణే బోధిస్తున్నారు, కానీ అబద్ధం ఆడుతున్నారే, ఆ అబద్ధికులతో నువ్వు తిరుగుతున్నావా? అక్కడ స్విచ్ ఆన్ చేయండి. వాళ్ళు ఎవరితో తిరుగుతున్నావు? నీదేంటి? నీ సహవాసం ఏమిటి? అర్థమవుతుందా? ఎంతమంది చెప్తున్నా? నీ సహవాసము ఏమిటి, ఎవరితో తిరుగుతున్నావు అన్నది తెలుసుకో అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? తెలుసుకోవయ్యా, తెలుసుకొని ఏం చేస్తావాడు? అయితే మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద తప్ప ఒకటి మోపి ఉన్నా. ఏంటంటే ఒక్క తప్పు మోపినాయి. ఏంటంట? మొదటి ప్రేమ. దేవుడు నిన్ను ఏ విధంగానైతే ప్రేమించాడో, ఏ విధంగానైతే రక్షించాడో ఆ ప్రేమను నువ్వు వదిలినావు. అర్థమవుతుందా? వదిలేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కనుక నీలో ఏం చేస్తున్నా అంటే ఒక్కటే తప్పు మోపుతాను. ఏ తప్పు మోపుతారే నీ మీద? నువ్వు రక్షింపబడ్డావు, బాప్టిసం తీసుకున్నావు, నీ తప్పులన్నీ క్షమించబడ్డాయి, అన్ని కొట్టుకపోయినాయి, ఆయన రక్తంలో కడకపోయినాయి. కానీ మళ్ళీ ఒక తప్పు మోపుతాడు, ఒకటే తప్పు మోపుతుండే. ఏ తప్పది? నీ సహవాస దోషాన్ని. అర్థమవుతుందా? సహవాస దోషం ఎందుకు అంటున్నానంటే, ఒకరి గురించి తెలియాలంటే వాటి స్నేహితుడిని అడిగితే తెలుస్తుంది. అవునా కదా? ఎవరితో స్నేహం చేస్తున్నారో వాళ్ళిద్దరికి తెలుసు. సరేనా? దొంగలు ఊరు మార్చుకున్నట్టు ఒకటి ముచ్చట ఒకరికి తెలుసుకోదు. అర్థమైందా కదా? ఎక్కడ తాగాలి, ఎక్కడ ఉండాలి, ఏ కథ అన్నట్టు ఉంటుంది. అర్థమైందా కదా? ఈ మధ్యలో అంట పిచ్చగలంట సెంటర్లు పంచుకుంటారు. ఏం పంచుకుంటారు?
సిగ్నల్ సెంటర్ పంచుకుంటారా? ఒక విషయంగా ఇద్దరు మాట్లాడుకుంటా అంటే నేను స్వయంగా విన్నా. అటు సెంటర్ అంటే 40 లక్షలకు పాట పాడింటాడు. 7 లక్షలకు నా కళ్ళు తిరిగిపోయినాయి. నా బండి మీద అట్లనే చూసినా అని ఏం చేసినా ఇట్లనే చూసినా. ఏ రాబోయ్ మేము 5 రూపాయలు ఇంత తీసుకున్నట్టు నువ్వు 40 లక్షలకు పాట పాడినావా సెంటర్? మళ్ళీ సెంటర్ ఇంకోటి రావద్దు ఇక. అర్థమైందా? అంటే మన సాహసం అది. వాళ్ళ సాహసం ఎలా ఉన్నది? ఎవరితో ఉన్న సాహసం అంటే వాళ్ళు ఈ సెంటర్ కానీ ఇంకో సెంటర్ రావద్దు అంటే ఈ సెంటర్లో మనకి అంత ఆదాయం ఉన్నదన్నట్టే. అర్థమవుతుందా? ఆదాయం లేదు ఎవరు వేరే బిజినెస్ లా ఒక బిజినెస్ చెప్తారా? బిజినెస్ లో లాభం లేదు ఎవరైనా బిజినెస్ పెట్టుబడి పెడతారా? ఒకరు పెట్టుబడి పెట్టిన లాస్ అయినా నష్టమైనా వీడే భరించాలి. వీడైతే పాట పాడుతున్నాడు, ఇన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. అర్థమవుతుందా? వాడు సావాస దోషం అన్నమాట. వాళ్ళతో సావాసం చేసాడు. ఆ సావాసం కానీ ఇంకోళ్ళు రావడానికి లేదు. ఇంకోళ్ళు అంతా ఫైన్ ఎత్తారు దాని మీద. అర్థమవుతుందా? అదే నేను పిక్చర్ అయిపోయాను. నేను తలకాయ పోతున్నాను ఆ మాటని. సిగ్నల్ కూడా ఆయన నేను ఈ మాటని తలకాయ పోతున్నా. అర్థమైందా? అలాంటి అన్నమాట మన సహవాసం ఎవరితో ఉన్నది. ఆ తప్పు ఒకటే నీ మీద మోపుతున్నా. ఎవరి మీద మోపుతున్నాడు? ఎఫెసీ సంఘం మీద. ఎఫెసీ సంఘం అనగా ఎవరి దగ్గర నిర్మించబడిన సంఘము? మన దగ్గర నిర్మించబడిన సంఘం, ఆత్మతో కట్టబడిన సంఘమే. అర్థమైందా? ఆత్మీయంగా నడిపింపబడిన సంఘమే. ఆ సంఘం మీదనే ఒక తప్పు మోపుతున్నా. ఎందుకు ఆ తప్పు మోపుతున్నానంటే ఈ సహవాస దోషం ఎవరితో ఉన్నది, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఒకసారి చేసుకో. అందుకే నా 5వ వచనం అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయుము. ఏంటంట? ఒక్క నిమిషం గుర్తుపెట్టుకో. నువ్వు ఏ స్థితి నుండి రక్షింపబడ్డావో, ఏ స్థితి నుండి రక్షింపబడ్డావు? ప్రతి వారికి రక్షణ రక్షింపబడడానికి ఒక సాక్ష్యం ఉంటుంది. అవునా కదా? నాకు ఒక సాక్ష్యం ఉంది. నేను రక్షింపబడడానికి నాకు భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం నుండి నేను చనిపోతా అన్నారు. ఆపరేషన్ చేసిన నువ్వు బ్రతకవు, దాంట్లో పురుగులు ఉన్నాయి. ఆ రోగం ఒక 1 ఇయర్ నాకు బాగుపడింది. ఆ 1 ఇయర్ తర్వాత రోగం బయటకు వచ్చేసింది. ఆ రోగం నుండి దేవుడు నన్ను రక్షిస్తే, నన్ను కాపాడితే నేను ఆయన సేవ చేస్తా, లేకపోతే నేను చచ్చిపోయేవాడిని. ఆ స్థితిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అర్థమవుతుందా? నువ్వు ఏ స్థితిలో రక్షింపబడ్డావు? నువ్వు ఏ స్థితిలో రక్షింపబడ్డావు? నువ్వు ఏ స్థితిలో రక్షింపబడ్డావు? ప్రకటనలో ఏమంటున్నాడు? పరలోకం నుండి చూపిస్తున్నాడు అయ్యా ఈయనకు. దేవాది దేవుడే ఏమనుకు చూపిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి రక్షింపబడినావో అది జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు మంచిగానే ఉన్నావు, ఇప్పుడు బాగానే ఉన్నావు. నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించుము, నా ఇష్టానుసారంగా భోజనం చేయము, నా ఇష్టానుసారంగా జీవించుము అన్న స్థితి నీకు బాగానే ఉంది. ఆ తప్పే నీ మీద మోపుతున్నా. కానీ ఒక్కసారి మొదటి స్థితిని కూడా జ్ఞాపకం చేసుకో. ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోవాలన్నప్పుడు ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. మీకా పోదాం. ఒకసారి మీకా 6:11 పోదాం. ఎందుకు ఈ తప్పు మోపుతున్న జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయన త్రాసేస్తాడంటే ఏం చేస్తాడు? ఒక్కసారి చూడండి. మీకా తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రను అందువా. ఏంటంట? తప్పుడు రాళ్ళు గల సంచి. ఒక త్రాసు. ఇప్పుడు మన అందరి దగ్గర కాంటాలు త్రాసు దుకాణంలో ఉంటాంటే పోతుంటారు, తెలుసు కదా? దాంట్లో ఈ వజన్ మోసే బాట్ల రకాలు ఉంటాయి తెలుసా? కొన్ని 1 కిలో అని చూపిస్తారు కానీ 900 ఉంటాయి, కొన్ని 900 ఉంటాయి, 1 కిలో ఉంటాయి, కొన్ని ఇంకా తక్కువ ఉంటాయి, కొన్ని 500 గ్రాములు తక్కువ ఉంటాయి. అవునా కదా? తెలుసా? ఇట్లా ఎవరైనా చూసారా? తెలిసే ఉంటుంది. అవునా కదా? కొంతమంది ఏమో దాని కింద కొన్ని ఇట్లా ఇంత ఉందట కొన్ని షాపులలో ఐస్ కంతాలు పెట్టేదట. ఏం పెట్టేది? తప్పుడు త్రాసు అన్నమాట. అంటే ఆ త్రాసు అయితే సరిగ్గానే ఉన్నది. అర్థమైంది? మంచి చెప్పేది వినండి. త్రాసు సరి అయినదే. నువ్వు మంచిగానే రక్షింపబడ్డావు, నువ్వు బాగానే ఉన్నావు. కానీ బాగుపడ్డ తర్వాత, రక్షింపబడిన తర్వాత కొంచెం ఈ తప్పు చేస్తే ఏమవుతుంది? ఎట్లా ఉన్న పాపములు అడిగే ఉంటాయి కదా. అర్థమవుతుందా? ఎంత చేస్తున్నావు? పూర్తిగా వేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10%లో 1% కదా తప్పు చేసేది. అట్లా చూసుకున్నాం. శాతంలో పట్టుకుని చూసుకున్నాం. 9% మంచిగానే ఉన్నా కదా. అర్థమైందా? 9% బాగానే ఉన్నా 1% చిన్న తప్పు చేస్తున్నా పక్క పట్టి చూస్తాను, ఎవరు చూస్తానులే, ఏం లేదు, రక్షింపబడగా. ఆ ఒక్క తప్పునే దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ 1% ఏం చేసుకోవాలంట? సరి చూసుకోవాలి. అది నీలో సరి లేకుండా నేను పవిత్రులను, నేను పవిత్రాలను
అనడము కరెక్టేనా? నీ ఇష్టానుసారంగా జీవించి నీ ఇష్టానుసారంగా ఉండి నేను మంచివాడినే, నేను పరిశుద్ధుడనే, నేను పరమాత్ముడే, దేవునికి నిత్యం స్తుతించేవాడినే, దేవునికి నేను ఇష్టమైన బిడ్డనే, నేను ఇష్టమైన కుమారుడినే అనడం ఇష్టమేనా? ఇది తగదా? అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీళ్ళని ఏమంటున్నానంటే వేరు వేరు తునికరాలు అంటున్నాడు. హల్లెలూయా. వీళ్ళని కూడా ఇట్లా ఏరేస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో 25వ అధ్యాయం 13-16 ఉంటుంది. ఏమంటారంటే వేరు వేరు చేస్తాడు. ఏం చేస్తున్నాడు? అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. అర్థమైందా? దేవుడికి క్లీన్ బోర్డు కావాలి. ఏం కావాలా? క్లీన్ బోర్డ్. నీ చిన్న 1% కూడా ఆయనకు ఉండడానికి ఇష్టం లేదు. క్లీన్ గా కనబడాలా? ఏం కనబడాలా? క్లీన్. మరి ఎంతమంది క్లీన్ కనబడుతున్నాం? అందుకని ఏమంటున్నాడు, మీరు క్లీన్ కనబడకపోతున్నారయ్యా, ఒక్కసారి గుర్తు చేసుకున్నాను, మరోసారి గుర్తు చేసుకోండి అని ఈయన ఏం చేస్తున్నాడు? యూదా రాస్తున్నాడు, యాకోబు సహోదరుడైన యూదా రాస్తున్నాడు. ఈ ఆయన రాసిన దాన్ని ఈ యోహాను చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఈయనకేమో బయటపడితే రాసిండు, ఈయన స్వయంగా దేవుని యుద్ధకి వెళ్ళి చూస్తున్నాడు. 166 పేజ్ నెంబర్. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం. ఒకసారి 13 నుండి చదువుతున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి 25:13 ద్వితీయోపదేశ కాండం 25 హెచ్చు తగ్గులు గల వేరు వేరు తునిగే రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు. అబ్బా, ఏంటంట? 2 పడవల మీద ప్రయాణించకూడదయ్యా. ఏం మించకూడదు? అర్థమైందా? ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. దాన్ని నువ్వు నీ దగ్గరనే పెట్టుకుంటాను. ఎక్కడ ఉంటాను? నీ దగ్గర ఉన్నది. మంచి చెడులు మనకు తెలియబడింది. ఎవరికి తెలియబడింది? తెలవడదా? ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి. ఆదికాండం 3:22 చదవండి ఒకసారి. ఈ విషయం తెలుసుకోవద్దు. ఆదికాండం 3:22. ఎందుకంటే ఆదాము మాట దేవుడు భయపడ్డాడు. దేవుడు ఆదాముకు భయపడింది. తెలుసా? చదవండి ఒకసారి. 3:22 ఆదికాండం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వాడుగా ఆయను. కాబట్టి ఇదిగో మంచి చెడులు. మంచి చెడు నీకు తెలియదా? అప్పుడు ఆదాము తెలిసింది, ఇప్పుడు నీకు తెలియదా? తెలుసా తెలియదా? మంచి చెడు. గుడికి పోవడం మంచిది, గుడికి పోయిన వాడు పాపం చేయకూడదు, గుడికి వెళ్ళిన వాడు అన్నిలతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో తాగకూడదు, వాళ్ళతో తినకూడదు, వాళ్ళ అంబాలు వేసుకోకూడదు, వాళ్ళ దగ్గర నిషిద్ధమైన మనం తీసుకొని తినకూడదు. నువ్వు ఎలా ఉండాలన్నది నీకు తెలుసా తెలియదా? తెలియదా? మరి ఈయన కూడా మంచిలో తెలిసిందంట. ఎవరికి? ఆదాము కూడా మంచి చెడు తెలిసింది. ఆ దేవుడికి ఏదైతే తెలిసినాయో మంచి చెడులు, నువ్వు ఏ విధంగా మంచి ఉన్నాలో ఆ మంచి చెడు నీకు తెలిసినాయి కనుక మనలో ఒకటి వాడు అయిందయ్యా. ఆయన నువ్వు రక్షింపబడి బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తుకు సొంత బిడ్డగా అయినావు, మనలో ఒకటి అయినావు, యేసుక్రీస్తుకు సొంతంగా అయినావు. అర్థమైందా? అర్థమవుతుందా? డల్లు ఉన్నాడు అనిపిస్తుంది. ఒకసారి గట్టిగా చదవండి. మంచి చెడులు ఎరుగుటకు ఆదాము మనలో ఒకటి వాడు ఆయన. చదువు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేదపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టేశాడు. హల్లెలూయా. ఇక వీడికి అన్ని తెలిసిపోయినాయి. ఇక లాస్ట్ కూడా ఒక జీవవృక్ష ఫలం ఒకటి ఉన్నది. ఆ జీవవృక్ష ఫలం కూడా నేను చెప్పక ముందుకు ఏమైనా తింటాడేమో అని ఆయనకు భయం వేసి ఏ నేల నుండి తీసిండో ఆ నేలనే సాగు చేసుకోపోరా, భయ కష్టపడి బతుకురా. అర్థమవుతుందా? కష్టపడి జీవించుకో అని బయటికి ఎల్లగొట్టాడు. ఎల్లగొడితే ఈయన ఎన్ని బాధలు పడ్డాడు తెలుసా? ఇక అర్థమైందా? దేవుడు తినిపించాలనుకుంటే అక్కడ జీవవృక్షం ఎప్పుడు తినిపించు, బ్రతుకుండు. ఆ జీవవృక్షము ఇప్పుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. బైబిల్ని ఇచ్చి ఇప్పుడు మనం నేర్చుకో అంటున్నాడు. ఆ జీవవృక్షాన్ని ఏం చేస్తా అంటున్నాడు?
ఆ జీవవృక్షం ఇప్పుడు నువ్వు తెలుసుకోవయ్యా. ఆ జీవవృక్షం నీ నచ్చి నీకు నేను తినిపిస్తా. ఇప్పుడు తెలుసుకో, నీకు మంచేదో చెడేదో నీకు తెలిసింది, అన్ని నీకు తెలిసినవి కనుక ఆ మంచేదో ఆ చెడేదో నీకు తెలుస్తుంది కనుక ఇప్పుడు నువ్వు సరి చూసుకో, నీ ప్రవర్తనను ఒకసారి సరి చేసుకో. అర్థమైందా? ప్రవర్తనను సరి చేసుకో. మళ్ళీ మనం వద్దాం, ప్రకటనకు వద్దాం, ఒకసారి చూసుకో. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వేరు వేరు అట హెచ్చు తగ్గులు గల వేరు వేరు తునికరాళ్ళు నీ సంచిలో ఉండకూడదు. అర్థమైందా? ఇంకొక హెచ్చు తగ్గులు వేరు వేరు తూకములు నీ ఇంట్లో ఉంచుకోకూడదు. నీ ఇల్లు అంటే ఏంటిది? నీ హృదయం అనే ఇల్లులో హెచ్చు తగ్గులు అనేవి ఉంచుకోకయ్యా. ఉంటే అటైనా ఉండు, ఉంటే ఇటైనా ఉండు. అందుకని ప్రకటన 3:16 వెచ్చగానైనను చల్లగానైనను నిలువెచ్చగా ఉండవు, ఉంటే ఉమ్మి వేస్తా. ఆదాం ఏ విధంగానైతే ఉమ్మి వేసి బయటికి వెళ్ళగొట్టాడో నిన్ను కూడా ఆ విధంగా ఉమ్మి వేసి బయటికి వెళ్ళగొడతా. బిడ్డ, ఏమనుకుంటున్నావో? నువ్వు జోక్ అనుకుంటున్నావు, నేనంటే నీకు సరదాగా అనిపిస్తుంది, నేనంటే నువ్వు సరదా తీసుకుంటున్నావేమో, కానీ గుర్తుపెట్టుకో, నేను రోషం గల దేవుడిని. దేవుడు ఊరికి అందరూ అంటాడు దేవుడు క్షమించేవాడు, వేడినవాడు, కానీ ఆ క్షమాపణ లేదు. అందుకని ఇక్కడ ప్రకటనలో ఇప్పుడు ఏం చదివాను? ప్రకటన కాడ తీస్తారా? ఏం చదివినాం? ఒక తప్పు నీ మీద మోపుతా అంటున్నాడు. అంటున్నా లేదా? ఆ తప్పు ఉన్నది, ఎందుకంటే నువ్వు రక్షింపబడి నువ్వు తప్పు చేస్తున్నావు కనుక ఆ తప్పు నీ మీద ఖచ్చితంగా మోపుతా. మోపకుండా నేను ఉండను. ఇప్పటికైనా నువ్వు సరి చేసుకో. సరి చేసుకోవాలంటే ఎట్లా సరి చేసుకుంటావు? చదువునా ప్రకటన 2వ అధ్యాయం. అట్లు చేసి నీవు మారు మనసు పొందుతనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేస్తున్నావు. నీవు ఇప్పటికైనా తెలుసుకొని బిడ్డ, మారు మనసు పొందితేనే తప్ప, లేదంటే నీ దీపస్తంభం అంటే ఏంటిది? మన ఆత్మ. హల్లెలూయా. మన ఆత్మ ఎప్పుడు వెలిగించబడే ఆత్మ. దాన్ని ఏంటంట తీసేసి ఎక్కడ వేస్తాడు? నరకంలో వేస్తాడు. హల్లెలూయా. అర్థమైతలేదు. ఆత్మ ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి పోతుంది దీపం. మన దీపము. అందుకని అందరూ చనిపోయిన అక్కడ ఏం చెప్తారు? దీపం ముట్టిస్తారు. ఏం చెప్తారు? తెలుసో తెలియక వాళ్ళకి మొదటి అది తెలుసు దీపం అని. ఆ దీపం పెట్టుతారు. ఆత్మ దీపం లాంటిదని వాళ్ళకి తెలుసు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే చెప్పడం ఆవిరి వంటిదిగా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిగా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. జీవమిస్తాడు, జీవమైన మరణమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, జీవమైన నిన్ను విడువడు. మరణమైన జీవిస్తున్నా నిన్ను అసలే వదిలిపెట్టాడు. ఆ దీపాన్ని పట్టుకునే ఉంటాడు. కానీ ఆ దీపాన్ని ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందకపోతే నాకు స్టిల్ ఏంటంట ఇప్పుడే తక్షణమే ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందకపోతే నీ దీపాన్ని వదిలేస్తాడు. నీ దీపం వదిలిపెడితే అగ్నిలో కాలుకుంటుంటది మంటకు నువ్వు తట్టుకోలేవుగా. ఆ మంటలో నుండి నువ్వు ఎట్టుకోలేవు. నీకు చావు రాదు, ఇది రాదు. ఆ మంటల నుండి అస్సలే రాదు. అర్థమైనా? అందుకనే సామెతల 21:10 ఏమంటారంటే వేరు వేరు తునికరాలట ఆయన గేయములు. 20:10 ఉంటుంది సామెతల. ఒకసారి చూసుకోండి, ఉంటుంది. వేరు వేరు ఉండకూడదు. ఉంటే అటైనా ఉండు, ఇటైనా ఉండు. అందుకు మరి ఈ మాటలు ఎవరు ఇంటారన్నది కూడా ఇక్కడ రాసి పెట్టున్నది ప్రకటనలో. అర్థమైనా? సామెతలు ఏం చదవకండి, మీరు ఇంటి మీద చదువుకోండి, కానీ ప్రకటన ఉందని. అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా ఆయన చూపిస్తున్నాడు, ఇప్పటికైనా ఆ ఎఫ్ఎసి సంఘానికి చెప్పయ్యా. ఎవరికి? ఆ అన్నిలు మారు మనసు పొందిన అన్నిలోకి చెప్పు. అర్థమైందా? అది రాయి, నువ్వు రాసి పెట్టు. అది చదువుకోయి వాళ్ళు ఏమైనా మారుతారేమో చూద్దాం. నేను వదిలిపెడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి గుర్తు చేసుకో. ఇప్పటికైనా మారు మనసు పొందకపోతే అర్థమే. మరి ఎవరు ఎప్పుడు వింటారట? అయితే ఆలోచన ఎవరు వినాలి? మరి సరే, నేను ముగించడానికి వస్తున్నా. నేను ఒక్క విషయాన్ని ముగిస్తా.
ఎందుకంటే మనం త్వరగా సిద్ధపడాలి. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితు క్రియలు నీవు ద్వేషించుచున్నావు. అబ్బా, నేను కూడా నిన్ను వీటిని ద్వేషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి ఒకసారి. హల్లెలూయా. ఏంటంట? అయితే ఒక్కటి నీలో ఉన్నదయ్యా. ఏమున్నది అంటే, అబ్బో పోయిన వారం రాలేదు, తప్పే. కొన్ని పరిస్థితుల వల్ల రాలేదు అయ్యా, నేను ప్రార్థన చేయలేదు, అది తప్పే. అదొకటి నీకు తప్పని నీకు తెలుస్తున్నది, నీకు తప్పని నీవు ఎరుగుతున్నావు. అదొకటి కూడా దేవుడు ఎరుగుతున్నాడట. అయితే అది కరెక్టే, అది కాదంటలేను నేను. నువ్వు ఉన్న నీ పరిస్థితులు బట్టి నేను కరెక్టే కాదంటలేను, కానీ దానికి కూడా తీర్పు ఉన్నదంటున్నా లేదంటున్నాడు. ఏదో నా మాటలు చెప్పినట్టే సీరియస్ అర్థమైనా? నేనేదో నా సొంత విషయాలు ఏం చెప్పట్లేదు. నాకు దేవుడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్లో విషయాలే చెప్తున్నాను. అర్థమవుతుందా? నువ్వు రాకపోయినా వచ్చిన నీ క్రియలను, నీ కులాన్ని ఏంటంటే, అందుకని యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నాడంటే, మత్తయి సువార్త 7:2 ఒకసారి చూడండి. ఒకసారి చెప్తా. యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నాడు? 7:2 ఒకసారి చదవండి. మత్తయి సువార్త చదవాలి ఒకసారి చూడాలి. 7:2 మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. మీరు తీర్పు తీర్చు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడను. మీరు కొలత ఇది మనకు ఇంపార్టెంట్. మీరు కొలత చొప్పునే మీకును కొలవబడును. ఏంటంట? నువ్వు ఎంత కొలుతున్నావు? ఇప్పుడు ఇలా రాళ్ళ గురించి చెప్పినా కదా, ఏ రాయితో కొలుతున్నావు నువ్వు? కరెక్ట్ గా 1 kg రాయితో కొలుస్తున్నావా? 90 గ్రాముల రాయితో కొలుస్తున్నావా? నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలతతో నీకు తీర్పు ఉంటుందట. హల్లెలూయా. నువ్వు తప్పన్నది నువ్వు ఎంచుకుంటున్నావు, అది నేను కూడా ఎరుగుతున్నాను. కానీ ఆ తప్పును కూడా ఈ కొలతతో నేను కొలుస్తా. అర్థమైందా? ఆ తప్పును కూడా కొలుస్తా. కొలవకుండా వదిలిపెట్టా బిడ్డ. నేను వదిలిపెడతా అనుకుంటున్నావేమో. నేను వదిలిపెట్టను. నేను ఏమంటున్నాడు? వదిలిపెట్టను నేను అసలుకే. అదే కొలతతో ఖచ్చితంగా నేను కొలుస్తా. నువ్వు ఏ కొంచెం తప్పినో, ఈ 1% ఎంత తప్పినో ఆ 1% తోనే కొలిసి ఆ 1% శిక్షణ నీకు ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చిన్న మంట పెడితేనే మనం గ్యాస్ కాడ కానీ మన పొయ్యి కాడ కానీ వీళ్ళు ఆడవాళ్ళకి కావచ్చు, కొంచెం మంట తాకితేనే మనం తట్టుకోలేము. తట్టుకున్నామన్నా? అలాంటిది ఆ కొలత చూసి దేవుడు అది వేసిండు అనుకో, ఎట్లుంటుంది మన పరిస్థితి? ఒక్కసారి ఆలోచించుకోండి. అగ్ని ఆడదు, పురుగు చావాలట అక్కడ. అందుకని దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏ విధంగానైతే కొలుస్తున్నావో, ఏ విధంగానైతే నువ్వు తప్పుతున్నావో, నువ్వు ఏ విధంగానైతే ఆయన సన్నిధిలో ఉంటున్నావో, ఏ విధంగా నీ సావాసంతో నడుచుకుంటున్నావో, నువ్వు ఆ విధంగానే నిన్ను కూడా కొలుస్తా. అటు ఇటు కొలవను, ఎక్కువ తక్కువ చేయను. అర్థమైందా? ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కొలవను. అర్థమైందని చెప్పేది? సేమ్ కొలతతో కొలుస్తా. నువ్వు ఏ విధంగానైతే నన్ను కొలుస్తున్నావో త్రాసులో, నేను అదే విధంగా కొలుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి పురాణాలలో ఒకటి మంచి ఉంటుంది. శ్రీకృష్ణ తులాభారం తెలుసా? తెలుసా? ఎంత బంగారం వేసినా కానీ కృష్ణుని బరువు కంటే దూరలేదు. తర్వాత ఏం చెప్తారు? ఒక తులసి ఆజ్ఞ చేస్తే సమానం అవుతుంది. తెలుసా ఈ స్టోరీ? తెలుసా? తెలుసా తెలియదా? అయ్యో తెలియదేమో. పురాణాల మీద మీకు పట్టు లేదేమో. నాకైతే మంచి పట్టు ఉంది. హల్లెలూయా. చెప్తే మీరు ఏమైనా బాధపడతారేమో అని, చుట్టుపక్కల అంతా బాధపడతారేమో అని నేను చెప్పాను. కానీ ఎందుకంటే మైక్ వినబడతాను కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే, ఒక తులసి ఆకు వేయగానే సమానంగా దొరుకుతారు, సమానంగా వస్తారు. అర్థమైందా? అంటే అక్కడ ఏంటంటే, అక్కడ దేవుడి బరువు అంతే. అంటే మనస్ఫూర్తిగా కొలవాలంటే అక్కడ మెసేజ్ ఇస్తారు. అక్కడ ఏం చెప్తారు? నువ్వు ఎంత పెట్టినా, వెండి బంగారాలు పెట్టినా, ఎంత బరువు పెట్టినా కానీ ఆయనకు చాటి అనేది కాదు, నీ మనసు మాత్రమే చాటు. నీ మనసుతోని మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థించి ఒక తులసి ఆకు వేసినా సరిపోతుంది, సమానం అవుతుంది అన్నట్టు. దాని భావం, ఆ స్టోరీ భావం చాలా బాగుంటుంది. ఆ స్టోరీ భావం మీకు తెలుసో తెలియదు కానీ చదివితే చాలా బాగుంటుంది. చదవడానికి అది బాగా భలే ఉంటుంది. అర్థమైందా? అలా అన్నమాట ఆ మనసు అన్నమాట. ఆ మనసు అదే విధంగా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను అదే కొలతతో కొలుస్తాడట. హల్లెలూయా. ఏమంటున్నాడు మత్తయి సువార్తలో? నువ్వు ఏ కొలతతో అయితే నన్ను కొలుస్తావో, ఏ కొలతతో అయితే నన్ను చూస్తున్నావో, అదే కొలతల తీర్పు నాడు, ఆ వేల పరిశుద్ధులతో నేను వచ్చిన నాడు
నిన్ను అప్పుడు అదే విధంగా కొలుస్తా, త్రాసులో వేసి చూస్తా, సరిగ్గా ఉన్నావా లేదా, ఎంత తగ్గినవో ఇప్పుడు ఎంత తగ్గినవో అంత ఉన్నావా లేదా అని చూస్తా. అప్పుడే అందుకనే మళ్ళీ నువ్వు మారు మనసు పొందుతేనే తప్పుతా, లేకపోతే లేదు. మరి ఈ మాటలన్నీ ఎవరు గ్రహిస్తారంట అంటే 7వ వచనంలో ఉంటుంది, చదవండి. 2:7 ప్రకటన 2:7 ఆత్మ చెప్పిన విషయములు చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినును గాక. ఏంటంట? చెవిగలవాడు. ఈ చెవితోని విన్నవాడు ఎవరంట అంటే చెవి లేనో లేరు, అందరూ లేనోళ్ళనంటే నాకు ఈ ఉద్దేశం అయితే లేనంటే. అయ్యో మరి ఇక్కడ మరి ఇంత స్పష్టంగా రాశాడు చెవి గలవాడు. అర్థమైనా? చెవు లేను ఎవరో చెప్పాక చెప్తాడు. ఇప్పుడే చెవు లేను వాక్యము విని బయటికి వెళ్ళి మర్చిపోయే వాళ్ళు చెవులు లేను. ఎవరు? అందరికి ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే చెవి గలవాడు ఆత్మ చెప్పిన సంగతులు వినును గాక. ఎందుకంటే వినుట వలన విశ్వాసం అధికం అవుతుంది. అవునా కదా? వినుట వలన విశ్వాసం అధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించురండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఎందుకు ఈ పాట రాశాడు? చెవి గలవాడు వినును గాక. వినిన వాక్యాన్ని నువ్వు పరిశోధించుకొని ఈ ఆత్మ విషయంతో ఆత్మ ప్రేరేపించి అయ్యగారు ఎందుకు చెప్పాడో, ఆ సేవకుడు ఎందుకు చెప్పాడో, నాలో ఇంకేమన్నా మార్పు ఉన్నదో, మార్పు మనసు పొందాలేమో, ఆ సంఘ మాటలు విని దాని ప్రకారం ఫలించువాడు అని అర్థం. హల్లెలూయా. వారికి చెవులు ఉన్నాయి అన్నట్టు, వారికి మాత్రమే చెవులు ఉన్నాయి, వేరే వాళ్ళకి చెవులు లేవు. అంటే అందరికి ఉన్నాయి లేవనట్లేదు. ఈ మామూలు చెవులు ఉన్నాయి, వినగలే, అన్ని మాటలు వింటాయి. అవునా కదా? అన్ని మాటలు వింటాయి, కానీ ఏ మాట విని ఏది ఉంచుకోవాలో అది ఉంచుకోవు. అక్కే రాని ఉంచుకుంటే ఏమంటే మీరు నన్ను అంటారు అన్న మంచి మాట ఉంచుకుంటారు, కానీ దేవుడు మంచి మాట చెప్పిండు, దేవుడే క్షమించండి నేను క్షమిస్తే అన్న మాట ఉండదు. ఆ మాట నేను దాగుంటది కానీ బయటికి రాదు. అందుకే రాశాను ముగిస్తున్నాను. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. హల్లెలూయా. ఈ మాటలైతే ఎప్పుడైతే నువ్వు విని ఈ మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే జయిస్తావో అప్పుడు జీవవృక్ష ఫలం ఇస్తాడట. ఆదాముకి ఇయ్యకుండా ఎడగొట్టిండు, కానీ నీకు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత భాగ్యం ఉన్నది. ఎక్కడ ఇస్తాడట? పరదేశిలో జీవ వృక్షాన్ని నీకు ఇయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ నువ్వు జయించి నా దగ్గర రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు దేవుడు అడిగేకొచ్చాను. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు, మునుపటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ఏమంటున్నాడు. అన్నగారు నేను ఏం చేసినావు చెప్పాను కదా, 5వ వచనంలో చివరిలో ఉంటుంది, నీవు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను మీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభం తీసివేస్తాను. అవునా కదా? ఇప్పటికైనా నువ్వు విండి నువ్వు ఆ విషయాలను జయించి వస్తావా లేదా? జయం పొందుకోవాలి. కొంచెం పానం కొట్టుకుంటా ఉంటుంది, అది కొట్టుకుంటా ఉంటుంది, కానీ దాన్ని చంపుకోవాలి. కొంచెం ఒకటేసారి తాగుడు మానాలంటే కొంచెం భయం అవుతుంది. అవునా కదా? అది కొట్టుకుంటా ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయాలంటే జయించి నాకెందుకు జయించుకొని వచ్చినాం అనుకో, ఆ జయించిన వానికే జీవవృక్ష బలం. అర్థమవుతుందా? లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఏడబ్బా జీవవృక్ష బలము. ఆదామునే కొట్టింది స్వయంగా, ఆయన చేత నిర్మించిన ఆదామునే. ఇప్పుడు ఏం చేస్తారు? చదువుకున్నామా లేదా? 3:20 ఏం చేసినాం? ఆయన చేతులతో నిర్మించిన ఆ మానవునే బయటికి వెళ్ళగొట్టిండు జీవవృక్ష బలం ఇవ్వకుండా. కానీ నీకు నాకు ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? నీకు మంచి చెడులు తెలిసాయి కాబట్టి ఆ చెడును జయించి ఈ మంచిలో నువ్వు బ్రతుకుతేనే తప్పితే నీకు అప్పుడు తప్పితే నీకు జీవవృక్షం ఇవ్వను, లేకపోతే ఇవ్వనే ఇవ్వను. హల్లెలూయా. నువ్వు వెళ్ళాల్సిన జీవవృక్షం నీలోకి రాకపోతే, ఆ జీవవృక్ష ఫలం నువ్వు ఉండకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. నువ్వు ఆయనతో ఉండవు, వేవేల పరిశుద్ధులతో రావు. పరిశుద్ధులతో ఆయన ఎదుర్కొనప్పుడు ఆయన ఎదుర్కొని నువ్వు వెళ్ళలేవు, ఆ మేఘంలోకి వెళ్ళలేవు, ఇక్కడనే విడబడి ఉంటావు. హల్లెలూయా. నిన్ను ఏలడానికి ఆ పరిశుద్ధుడు మళ్ళీ వస్తాడు. హల్లెలూయా. ఎవరు వెళ్ళడానికి? ఈ భక్తిహీనులు ఏలడానికి భక్తి పరులు మళ్ళీ వస్తారు. హల్లెలూయా. అది బైబిల్ నియమం. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధులు ఏలడానికి వస్తారట, పరిశుద్ధులు ఎవరు ఏలడానికి వస్తారు? భక్తిహీనులు ఏలడానికి వస్తావు. నువ్వు భక్తిహీనంగా ఇక్కడ విడబడిపోతే, నీవు పరిశుద్ధురాలిగా నువ్వు పరిశుద్ధుడిగా నువ్వు పైకి వెళ్ళబడితే నువ్వు ఈ భక్తిహీనులు ఏలుతావు. హల్లెలూయా.
హల్లెలూయా. మరి నువ్వు ఏలే గుంపులో ఉంటావా, ఏలుల గుంపులో ఉంటావా, జీవవృక్షాన్ని తింటావా, జీవవృక్షాన్ని తినవా అన్నది నీకు నువ్వే పరీక్షించుకున్నావు ఒకసారి ఈరోజు. హల్లెలూయా. ఇప్పటికైనా మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొందుతావా? ఇలాంటి చిన్న చిన్న జీవితాలను వదిలిపెడతావా? ఆ చిన్న చిన్న కోరికలను చంపుకొని నువ్వు ఉంటావా లేదా అన్నదే దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, దేవుడి యొద్ద నువ్వు ఎంతగా కొలుస్తావో ఆ కొలతతోనే నిన్ను కొలుస్తాను. నువ్వు ఏ కొలతతో నన్ను చూస్తున్నావో ఆ కొలతతోనే నిన్ను చూస్తా. నీ ఉడత భక్తితో నువ్వు చూస్తున్నావా ఆ ఉడత భక్తి కొలతతోనే నిన్ను కొలుస్తా. నువ్వు ఆదివారం పూటనే చూస్తున్నావా ఆ ఆదివారం పూట కొలతనే కొలుస్తా దేవుడు. హల్లెలూయా. ఎప్పటికైనా కొలుస్తాడు. కొంతమంది ఒక పాస్టర్ నాకు చెప్పింది కదా, దేవుడు అట మంచి మ్యాథమెటిక్స్ ఆడ, ఏంటంట మంచి లెక్కల మాస్టర్ అట. ఏం మాస్టర్? మంచిగా లెక్కలెక్కడట. అంటే ఈ కొలతల గురించి ఆయన చెప్తాడు. నాకు అప్పుడు అర్థం కాదని ఇప్పుడు అర్థమైంది బైబిల్ చదువుతుంటే. కొలతలు అన్నమాట. అందుకనే కదా మనం కరెక్ట్ కొంతమంది ఇప్పుడు ఎలక్ట్రికల్ కాంతులు వచ్చినాయి, కరెక్ట్గా 1/2 కిలో అంటే 500 గ్రాములు ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇయ్యరు. 1/2 కిలో అంటే 250 గ్రాములు ఇస్తారు, 260 గ్రాములు ఇస్తే దానికి తీస్తారు మళ్ళీ. అవునా కదా? కరెక్ట్గా వదులుతారు. అవునా కదా? కరెక్ట్ ఎలక్ట్రికల్ కాంతులు కరెక్ట్గా వస్తున్నాయి. అవునా కదా? ఆ విధంగా దేవుడు కరెక్ట్గా వదులుతాడు. నువ్వు ఏ విధంగా ఆయన స్తుతిస్తున్నావు, ఏ విధంగా నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు, ఆ కొలిసినప్పుడు ఆయన కొలతకు నువ్వు సరికాకపోతే కథమే, నిన్ను విడనాటమే, ఖచ్చితంగా విడనాడమే. నేను పట్టుకొని ఏదో నేను పాటలు పాడాను, నేను స్థుతించలేదా, ప్రభువా ప్రభువా అని పిలవలేదా, నీ నామములు నీ దయ్యం నిలబడలేదా, నీ నామములు నీ స్వస్థపరచలేదా అంటే నువ్వు ఎవడో నాకు తెలియదు. ఎందుకంటే నిన్ను వేసే కొలతలా తక్కువైనది కొంచెం. హల్లెలూయా. ఏమైంది? నీ విశ్వాసం, నీ మానవసు తక్కువైపోయినది, నీ సాహసం అన్నిలతో ఎక్కువైనది, దేవుడితో తక్కువైనది. హల్లెలూయా. దేవుడు విడనాడిన ప్రజలతో ఎక్కువ ఉన్నది, దేవుడి ప్రజలతో తక్కువ ఉన్నది కనుక నిన్ను వదిలిపెడతా. హల్లెలూయా అంటున్నాడు కనుక ఒక్కసారి మన కొలత ఏ విధంగా ఉన్నదో మనం ఒక్కసారి మరొకసారి ఏమైనా ఉంటే మారు మనసుకుంటున్నాం. ఒకసారి అందరం ప్రార్థించుకున్నాం. మరి ఒక్కసారి యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నేను మారు మనసు పొందుతున్నాను తండ్రి. ఇన్ని రోజులు నువ్వు ఇలా కొలుస్తావని నాకు తెలియదు ప్రభా, ఇప్పుడు నాకు తెలిసింది కనుక నేను మారు మనసు పొందుతా అని మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. అందరం మోకరించుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు.